ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. చూడండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చువానిగాను అప్పు చేయవు. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉని ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయము కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యకముగా వానికి అప్పియ్యవలెను. ఇక్కడ వాక్యముతో మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు దేవుడు, నేను చెప్పిన ప్రతి ఆజ్ఞను మీరు గైకొన్నట్లయితే, ప్రతి ఆజ్ఞ ప్రకారంగా మీరు నడిచినట్లయితే నేను పాలుతేలను ప్రవేశించే దేశం తీసుకెళ్తాను. ఆ దేశంలో ఏముండదంట, భేదవాళ్ళు ఒక్కడ కూడా ఉండరంటండి. ఒకవేళ ఉండినట్లయితే నువ్వు ఎవరైతే భేదవాళ్ళుగా ఉన్నారో వాళ్ళకి సాయం చేయమంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని చెప్పినట్టు వినడం వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది అంటున్నాడు. నీకు ఆశీర్వాదం వచ్చినప్పుడు నీ కింద వారిని మర్చిపోవద్దని కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? నీకు ఆశీర్వాదం వచ్చినప్పుడు నీ కింద వారిని మర్చిపోవద్దని చెప్తున్నాడు. నీవు ఆశీర్వదింపబడిన తర్వాత ఆయన ఎలా ఆశీర్వదిస్తున్నాడండి? నువ్వు అప్పిచ్చువాడవుగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వాడవుగా ఉండవు. ఎందుకంటే నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అని దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన ప్రకారంగా మనకందరికీ ప్రతిదీ కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉంటాడండి. అయితే వాటిని పొందుకోవడానికి మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ ఒక ఉద్యోగం పోయిందంటే మరొక ఉద్యోగం దేవుడు రాసిపెట్టి ఉంచాడు. ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా ఏ సమయంలో ఇవ్వాలనేది ఆయన చిత్తంలో ఉన్నదండి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందో అప్పుడు ఇచ్చేవాడిగా ఉంటాడు. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నీ సహోదరులలో ఎవరైనా భేదవారిగా ఉన్నట్లయితే నీ చెయ్యి ముడుచుకొనొద్దు అంటున్నాడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నీ చెయ్యి ముడుచుకొనొద్దు, లేవు అని చెప్పొద్దు అని హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఒకవేళ ఈ క్షణాన్న దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయినట్లయితే, ఒకవేళ సంపాదన ఉంచుకుని మనము లేదని చెప్పినట్లయితే ఆ సంపాదన ఏమైపోతుందండి కదా. కాబట్టి ఇక్కడ వాక్యంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నీ దగ్గర ఉన్నప్పుడు పేదవానికి ఇవ్వి, నీ సహోదరునికి ఇవ్వి, నీ సోదరునికి ఇవ్వి అని వాక్యముతో ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. నువ్వు లేవని చెప్పొద్దు అని ఆయన వాక్యముతో మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన రాకెప్పుడో తెలీదు, మన పోకెప్పుడో తెలీదు. ఆయన రాక మనకి తెలియడానికి కొన్ని గుర్తులను ఇచ్చాడండి. ఆ గుర్తుల ప్రకారంగా అయితే ఆయన రాకడ సిద్ధమైపోయి ఉన్నదని మనకు అర్థమవుతుంది. అయితే మనము కూడా ఆయన వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలండి. ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినట్లయితే, ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లయితే ఆశీర్వాదము మన మీదకి వస్తుందంట. ఇంకా ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. నువ్వు ఒకరి దగ్గర తీసుకోకుండా ఉండేలాగా నేను చేస్తాను, విధిగా నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ ఒక షరతు పెడుతున్నాడండి. ఏమని పెడుతున్నాడు? నీ కింద వారు ఎవరైనా సహాయం కోరి వచ్చినట్లయితే వారికి నువ్వు సాయం చెయ్యకుండా ఉండొద్దు అని వాక్యముతో ఆయన హెచ్చరించేవాడిగా ఉంటున్నాడు. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన చిత్త ప్రకారంగా నడుచుకునే వారిగా ఉందాం. ఆయన వచ్చేటప్పటికి మనము సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.